హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఈరోజు మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుందండి. అందులో మా పిల్లలు కూడా పర్ఫార్మెన్స్ ఉంది. పాప 2 సాంగ్స్కి, బాబు 2 సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, గెటప్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. మా పాప అయితే ఇంకా ఖచ్చితంగా నువ్వే రావాలి మమ్మీ, నా చిన్న జుట్టు కదా, నా జుట్టుకి హెయిర్ స్టైల్ చేయడం ఎవరికి రాదు మమ్మీ, నువ్వైతేనే బాగా చేస్తావని కాకపడుతుంది 2 days నుంచి. అందుకోసం ఈరోజు షూట్ క్యాన్సిల్ చేసుకొని మరీ వెళ్తున్నాను. పొద్దున్నే కూడా లేట్గా లేచాను, జలుబు ఉండడం వల్ల తలనొప్పితో నాకు లేవడం కష్టమైంది. నేను లేచేసరికి పిల్లలకి టైం అయిపోయింది. టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. లంచ్ బాక్స్ కూడా పంపలేదు, ఆల్రెడీ 11 అవుతుంది. వాళ్ళకి 12:30కి లంచ్ టైమ్. ఇంకా వాళ్ళకి ఆ లోపు లంచ్ కూడా నేనే తీసుకెళ్ళాలి. చపాతీ చేసి బాక్స్ పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళు ఎలా రెడీ చేస్తాను, ఎలా రెడీ అవుతారు, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో ఈ వీడియో. ఫంక్షన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ కార్డ్ అయితే కంపల్సరీ అని చెప్పారండి. ఒకే ఇన్విటేషన్కి 4 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తాము. ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అంటే ఆఫీస్కి వెళ్ళి ఎక్స్ట్రా ఇన్విటేషన్ కార్డు తీసుకోవాలి అని చెప్పారు. కంపల్సరీ ఇదైతే కావాలి, లేదంటే లోపలికి అలో చేయరు. అక్కడ సెక్యూరిటీ ఉంది, బౌన్సర్స్, పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల కంపల్సరీ ఇదైతే పెట్టుకోవాలి. ఇంకా మా సుక్కు కోసం కొంచెం జ్యువెలరీ అయితే తీసుకున్నానండి. ఈ బాక్స్ అయితే మా సుక్కుకి వాళ్ళ అత్త కొన్ని హెయిర్ ఆర్నమెంట్స్ ఇచ్చింది. ఆ బాక్స్ అనమాట, చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇందులో పెట్టుకున్నాను. ఇందులో హెయిర్ బ్యాంగిల్స్, తనకు కావాల్సిన జ్యువెలరీ మొత్తం ఇందులో పెట్టుకున్నాను. కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకెళ్తున్నాను, అవసరమైతే వాడొచ్చు కదా అని. ఇంకా సవరము, ఎక్స్టెన్షన్స్, తన హెయిర్కి కావాల్సినవన్నీ, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కొన్ని సామాన్లు మాత్రం ఇందులో పెట్టాను. నేను టోటల్ ఇప్పుడు చూపించట్లేదు. ఇంకా లంచ్ బాక్స్, లంచ్కి చపాతీ పన్నీర్ కర్రీ చేశానండి. పన్నీర్ కర్రీ చేసినప్పుడు చపాతీ కంపల్సరీ అడుగుతారు. లంచ్కి చపాతీ పన్నీర్ కర్రీ 2 ప్యాక్ చేశాను. ఇంకా కర్డ్ రైస్ కూడా కొంచెం పెట్టాను. పిల్లలు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది కదా, మధ్యలో ఆకలిస్తుందేమో అని పెట్టాను. ఇద్దరు షేర్ చేసుకోవడానికి ఒకే బాక్స్లో పెట్టానండి. ఇద్దరు షేర్ చేసుకుంటారు కదా అని చెప్పి ఇవన్నీ కూడా తీసుకొని బయలుదేరేస్తున్నామండి. మేమైతే ఎంత త్వరగా స్టార్ట్ అయినా లేటే అయిందండి. ఫుల్గా ట్రాఫిక్ ఉంది, ఎక్కడ చూసినా వెళ్ళడానికే టైం పట్టేస్తుంది. నేను మా వారు అయితే బయలుదేరేసాము. అక్కడికి వెళ్ళేసరికి లంచ్ టైం అవుతుంది అనుకుంటా, బయటికి వెళ్ళే టైం ఉండదు అనుకుంటా. నాకు కూడా మెటీరియల్ తీసుకునే వర్క్ ఉంది. ఈవినింగ్ వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుంది, ఏమేమి కావాలో నిదానంగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ పని అవుతుందో ఏ పని అవ్వదో తెలీదు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. నేను అర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ లేట్గా వస్తాను కదా, ట్రాఫిక్ ఏం నాకు పెద్దగా తెలిసేది కాదు. ఇలా 9 తర్వాత వస్తే కనుక ఫుల్గా ట్రాఫిక్ ఉందండి. ఈవినింగ్ 7 వరకు మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. పిల్లలు లంచ్ బాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. టైం ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ అక్కడికి వెళ్ళి పిల్లల్ని బయటికి పంపిస్తే వేరే ప్లాన్ అనుకున్నాము. దగ్గరలో ఒక స్టూడియో ఉంది, మా గురువు గారిదే. తను అక్కడ మేకప్, హెయిర్, శారీ అన్నీ కోచింగ్ ఇస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్తే సుక్కుకి మేకప్ కూడా వేయించవచ్చు, బాగా మంచిగా చేస్తారు. అక్కడ ఒకేసారి నీట్గా రెడీ చేసుకొని రావచ్చు. ఇక్కడైతే పిల్లలందరూ ఉంటారు కదా, ఒకరికి చేస్తూ ఉంటే వాళ్ళ మిగతా పిల్లలు కూడా బాధపడతారు కదా. అక్కడికి వెళ్ళే ఛాన్స్ కన్నా ఉంటే, అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ పంపించారు పిల్లల్ని అంటే నేను అక్కడికి స్టూడియోకి వెళ్ళి, స్టూడియో కూడా నేను మీకు చూపిస్తాను. మా పిల్లల స్కూల్ ఏమో మణికొండ, వీళ్ళు ఫంక్షన్ ఏమో కృష్ణానగర్. ఏ ఏరియా ఇది? శ్రీనగర్ కాలనీలో ఫంక్షన్ పెట్టారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రాఫిక్లో చాలా కష్టంగా ఉంది, టైం అయిపోతుంది. మెయిన్ అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ బయటికి పిల్లల్ని పంపిస్తారో లేదో తెలియదు. లంచ్ బాక్స్ కోసం పిల్లలు వెయిటింగ్. అందులో స్నాక్స్ కొంచెం ఎక్కువగానే పెట్టాను. లంచ్ బాక్స్ ఈరోజు అస్సలు లంచ్ బాక్స్ గురించి ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్లో సంతోషంలో ఉంటారు కాబట్టి. వస్తే ఒకవేళ నేను మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడే ఉంటుంది దగ్గరలో స్టూడియో, పక్కనే అనమాట, 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. వాళ్ళు పంపుతారో లేదో ఆ టెన్షన్లోనే ఉన్నాను నేను. ఇంకా మెటీరియల్ అయితే తీసుకోవట్లేదు, ఇప్పుడు వెళ్ళానంటే నాకు లేట్ అయిపోతుంది కదా, అందుకోసం అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఫంక్షన్ హాల్కి. ట్రాఫిక్ అయితే కానీ ఎక్కడా కూడా ఫుల్గా ఉందండి. మొత్తానికైతే హాల్కి అయితే వచ్చేసామండి. ఇది శ్రీ సత్యసాయి నిగమం. ప్రతిసారి ప్రతి ఇయర్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా టైం అవ్వలేదు కదా, ఎవరు రాలేదండి. లోపలికైతే వచ్చేసాము. అంత ఇంకా పెద్దగా రష్ ఏం లేదు, ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నారు. లోపలికైతే వచ్చాము. ప్రిన్సిపల్ మ్యామ్తో మాట్లాడి పిల్లల్ని బయటికి తీసుకెళ్తామని రిక్వెస్ట్ చేయాలి. లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఫస్ట్.
మేము లోపలికి వెళ్ళే టైంకి అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ లేరు, సుకు క్లాస్ టీచర్ మాత్రమే ఉన్నారు. తనని పంపించమని అడిగాము. లేదు మేడం, ప్రిన్సిపల్ మేడం చెప్తేనే పంపిస్తాను అని అన్నారు. తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్కి కాల్ చేసి అడిగాము, ఒక హాఫ్ అన్ అవర్ మ్యామ్ త్వరగా తీసుకొస్తాము అని అడిగితే మేడం ఓకే చెప్పారు, ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొచ్చేయండి అని చెప్పారు. ఇంకా మేము వెళ్ళిన టైంకి అక్కడ లైటింగ్, డెకరేషను, కెమెరాస్ అన్నీ సెట్ చేసుకుంటున్నారు. నన్ను సుక్కు ఫ్రెండ్ని తీసుకొని బయలుదేరాను. మా చిన్ను అయితే కాస్ట్యూమ్ వేసుకొని రెడీగా ఉన్నాడు. మా చిన్ను ఫ్రెండ్స్ ఇద్దరు, కార్తిక్ అండ్ దావుద్, వీడి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బాగా అల్లరి చేస్తారు వీళ్ళు ముగ్గురు ఒక చోటు ఉంటే. పిల్లల దగ్గరికి అయితే వచ్చేసానండి. ప్రిన్సిపల్ మ్యామ్ అయితే ఒక హాఫ్ అన్ అవరే టైం ఇచ్చారు, త్వరగా రెడీ చేసి తీసుకొచ్చేయండి మ్యామ్ అన్నారు. ఆల్రెడీ వీళ్ళు డ్రెస్ వేసుకున్నారు, కానీ తను వచ్చి దివ్యాన్సి సుక్కు ఫ్రెండ్ అనమాట. తనది షార్ట్ హెయిర్ ఉంది కదా, తనకు కూడా లాంగ్ కావాలని సుక్కు బర్త్డే ఎప్పుడు అడిగింది. అప్పుడు సెట్ అవ్వలేదు, ఇప్పుడైనా సెట్ చేయండి ఆంటీ అంది. తనకు కూడా సెట్ చేయాలి. ఇక సుక్కు వచ్చి లంచ్ తింటుంది. తన డ్రెస్ కూడా సరిగ్గా సెట్ అవ్వలేదంట, డ్రెస్ కూడా సెట్ చేయాలి. డ్రెస్సెస్, జ్యువెలరీ, మేకప్ అన్నీ సెట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఇచ్చారు. స్టూడియోకి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. మేము ఎలా రెడీ చేస్తాము, ఎలా రెడీ అవుతారు వీళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే స్టూడియోకి వచ్చేసాం. స్టూడియో పేరు శ్రీ బాలాజీ బ్రైడల్ మేకవర్ స్టూడియో. ఇక్కడ డిఫరెంట్ మేకప్స్, అన్ని రకాల మేకప్స్ నేర్పిస్తారు. అండ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ శారీ డ్రేపింగ్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. ఎవరికైనా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే సార్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సార్తో మాట్లాడండి, జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. చాలా బాగా నేర్పిస్తారండి. మా గురువు గారు కూడా సరే, నాకు నేర్పించింది కూడా సరే. లాస్ట్ వీడియోలో కూడా కాలిన ఎఫెక్ట్ మేకప్ వేసాం కదా, అది కూడా సరే చేశారు. మ్యాక్సిమం పెళ్ళిళ్ళు, ఈవెంట్స్ మ్యాక్సిమం సార్ నేనే ఇద్దరం కూడా చేస్తూ ఉంటాము. ఈవెంట్స్ కూడా చేస్తామండి. మీకు కన్నా ఈవెంట్స్ కావాలంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. ఇంకా మా పిల్లలకైతే మేకప్ స్టార్ట్ అయింది. దివ్యాన్సి మేకప్ ఫినిష్ అయిపోయింది. సుక్కు హెయిర్ స్టైల్ ఫినిష్ అయింది. సుక్కు మేకప్కి కూర్చుంది. సుక్కు మేకప్ అవుతుంది. దివ్యాన్సి హెయిర్ స్టైల్ అయితే మాత్రం చాలా కష్టం అనిపించింది. అని చాలా షార్ట్ హెయిర్ కదా, టైం పట్టింది కూడా కొద్దిగా. కానీ ఈ చివరికి తన హెయిర్ స్టైల్, తన మేకప్, తన కాస్ట్యూమే సుక్కు కంటే కూడా బెటర్గా వచ్చింది. చూడండి, అస్సలు హెయిర్ తనది అందడానికే, పట్టుకోవడానికే అందలేదు, కానీ చాలా బాగా వచ్చింది తనది కూడా. సుక్కుకి అయితే లైనర్ గీసేటప్పుడు కంటే నిండా వాటర్ వచ్చేస్తుంది. తనకి నేను ఎప్పుడు కాజల్ పెట్టలేదనమాట, అలవాట్లేదు. నాకొద్దు అంది. లాస్ట్లో ఆ గెటప్కి పెడితేనే బాగుంటుందని చెప్పి మొత్తానికైతే పెట్టారు. సుక్కు టోటల్గా రెడీ అయిపోయింది. శారీ సరిగ్గా సెట్ చేయలేదని మా గురువుగారు నన్ను తిడుతున్నారనమాట. సరిగ్గా సెట్ చెయ్యి అంటున్నారు. ఇంకా ఇద్దరికి కూడా శారీ నీట్గా బాగా సెట్ చేసి, జ్యువెలరీ పెట్టేసి, మేకప్ అంతా అయిపోయింది, హెయిర్ అంతా అయిపోయింది. టోటల్గా మా సుక్కు అయితే ఇలా రెడీ అయ్యిందండి. పారాని ఆల్రెడీ పెట్టుకొని వచ్చింది, అది పోయింది, అందుకని మళ్ళీ దాని మీదే లైట్గా పెట్టాను. చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారు, ఎంత బాగా కనిపిస్తున్నారు. ఇక మా పైన నుంచి మా చిన్ను చూడండి ఎలా హాయ్ చెప్తున్నాడు. బాగా అల్లరి చేస్తున్నారు పైన మా చిన్ను ఫ్రెండ్స్. ఇంకా చిన్నపిల్లల పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది. శ్రీరాముని గెటప్లో సీతారామ లక్ష్మణులు ఇంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు చిన్నపిల్లలు. మా సుక్కు పర్ఫార్మెన్స్ అండి. మా సుక్కు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడండి. మా సుక్కు అయితే ఇంత బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని అస్సలు అనుకోలేదండి. ఎప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నా కానీ పక్కన వాళ్ళని చూస్తూ కాఫీ కొడుతూ ఉండేది, సరిగ్గా వచ్చేవి కాదు స్టెప్స్. కానీ ఈసారి చాలా క్యూట్గా, ఎంత ముద్దుగా చేసిందో, ఎంతగా క్యూట్గా అనిపించింది అంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. ఇది ఫస్ట్ సాంగ్ తనది. నెక్స్ట్ సాంగ్లో కూడా సేమ్ కాస్ట్యూమ్, సేమ్ గెటప్ అనమాట. నెక్స్ట్ సాంగ్లో అబ్బాయిలతో కలిసి వచ్చి చేస్తోంది. ఫస్ట్ 1 minute మాత్రమే ఫ్రంట్ ఉంటుంది, తర్వాత బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. మా సుక్కు పర్ఫార్మెన్స్ అయిపోయాక వచ్చారు మా అత్తయ్య, మా జున్ను కూడా చూడడానికి. మా సుక్కు హెయిర్ స్టైల్ అంతా రిమూవ్ చేసుకొని, కాస్ట్యూమ్ రిమూవ్ చేసుకొని వచ్చేసింది. మా జున్నుతో ఆడుతూ ఉంది. ఇంకా మా అత్తయ్య కూడా మా సుక్కు పర్ఫార్మెన్స్ మిస్ అయినందుకు కొద్దిగా బాధపడ్డారు. మా చిన్న ఫ్రెండ్ కార్తీక్ వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ మాతో పాటు కూర్చున్నారు. మా సుక్కు అయితే జున్నుని తీసుకొని ఫ్రంట్ వెళ్ళి కూర్చుంది. మమ్మల్ని అయితే ఫ్రంట్కి అలో చేయట్లేదండి, పెద్దవాళ్ళు కదా, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపించదు అనుకున్నారేమో, మమ్మల్ని ఫ్రంట్కి పంపించట్లేదు. మా చిన్న పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. లాస్ట్లో బ్యాక్ సైడ్ ఉన్నారు.
వీడు కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశాడండి. వీడికి 2 సాంగ్స్‌కి డిఫరెంట్ కాస్ట్యూమ్. ఇది సెకండ్ సాంగ్. దీంట్లో కూడా చాలా బాగా చేశాడు. దీంట్లో మరీ బ్యాక్ అయిపోయాడు. అందులో ముందే ఉన్నాడు. పిల్లలందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్యూట్‌గా ఎంత బాగా చేశారో. మేము ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఉన్నాము. మా చిన్ను గ్రీన్ కలర్ క్యాప్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఎంత క్యూట్‌గా చేస్తున్నాడో. మా చిన్ను ఇంట్లో చేయమంటే సిగ్గుపడుతూ ఉంటాడు, సరిగ్గా చెయ్యడు. తను అక్కడ మాత్రం చాలా బాగా చేశాడు. పిల్లలందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.